ఎంఆర్విఆర్ లా కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం రేపు 27, 28 తారీఖులో జరగబోతున్నది. ఆ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అల్యూమిని అసోసియేషన్ ట్యాగ్ లైన్ అంటే ఈ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో రూట్స్ టు వింగ్స్ అన్నది, అది విద్యార్థులకే కాదు నాకు కూడా అప్లై అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశ నుంచి వెంటనే లెక్చరర్, ఇంకా అక్కడి నుంచి నా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది విజయనగరం ఎంఆర్ లా కాలేజ్ నుంచి. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎల్ పాస్ అయిన వెంటనే మా గురువు గారు ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారు ఒకరోజు ఏం చేస్తున్నావు ప్రకాష్ ఏంటి సంగతి అని చెప్తే, ఏం లేదు మాస్టర్ ఉద్యోగం కోసం చూస్తున్నా అని చెప్పాను. మాస్టర్ విజయనగరం వెళ్తావా అని అడిగారు. వెళ్తాను మాస్టర్ అన్నారు. వెంటనే విజయనగరం ఎంఆర్ లా కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఏమున్నది కొద్ది కాలం అయినా కానీ ఎంఆర్ లా కాలేజీ ఫస్ట్ లెక్చరర్ ఇన్ లా. ఇది విద్యార్థి దశ నుంచి ఈ రోజున విద్యార్థులందరూ కూడా లాయర్లు గాను, జడ్జీలు గాను, అలాగే విభిన్నమైనటువంటి వృత్తుల్లో లేదంటే ఉద్యోగాల్లో స్థిరపడి చాలా ఉన్నత స్థానాలు అధిరోహించారు. నా టీచింగ్ కెరీర్ ఎంఆర్ లా కాలేజీ నుంచే ప్రారంభించాను. అక్కడి నుంచి ఎన్నో ఉన్నత శిఖరాలనండి, లేదంటే ఏదైనానండి, భీమవరం డిఎన్ఆర్ లా కాలేజ్ లెక్చరర్, ప్రిన్సిపాల్, తర్వాత నాందేడ్ లా కాలేజ్ ప్రిన్సిపాల్, తర్వాత 3 నేషనల్ లా యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా చేయడం జరుగుతుంది. ఇది 3వ నేషనల్ లా యూనివర్సిటీ. జీవితంలో ఒకటి, ఇఫ్ యూ గివ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నది నేను నమ్మిన సిద్ధాంతం. ఈ సందర్భంగా వస్తున్న పూర్వ విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు. మిత్రులకి ఎంతో కాలంగా నేను ఒకసారి ఎంఆర్ లా కాలేజీకి రావాలి అని అనుకుంటున్నాను. ఈ రకంగా ఆ సందర్భం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ త్వరలో చూస్తాను, అందరితోటి కలవాలని ఉద్వేగంగా ఉంది. థ్యాంక్ యూ.